హలో అండి అందరికీ. మూంగ్ దాల్ మఖని రెగ్యులర్ దాల్కి కొంచెం డిఫరెంట్గా సూపర్ క్రీమీ అండ్ డెలీషియస్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒక కప్పు పెసరపప్పుని మంచిగా వాష్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. టైం లేకపోతే హాట్ వాటర్తోనే ఒక 2 hours అయినా నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక చిన్న మస్లిన్ క్లాత్లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి చిన్న పొట్లంలా కట్టి పక్కన పెట్టేసేసుకోండి. ఒక కప్పు పెరుగుని బాగా గిలకొట్టి అది కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసి 4 cups వాటర్ పోసి 2 బిర్యానీ ఆకులు, ఇంకా మనం ఆల్రెడీ కట్టి పెట్టుకున్న మసాలా పొట్లం ఉంది కదా, చిన్న మసాలా పొట్లం, అది కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని 4 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిపోయినాక తర్వాత బిర్యానీ ఆకులు మసాలా పొట్లం తీసేసి పప్పుని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. కలిపి ఇది కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె, కొంచెం నెయ్యి, కావాలంటే మీరు మొత్తం నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు, వేసేసుకొని సాజీరా, ఇంకా ఒక 1 cup తురిమిన ఉల్లిపాయలు, ఇంకా 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మసాలాలన్నీ మాడిపోకుండా కొంచెం వాటర్తోని ఒక 1 cup వాటర్ అలా పోసేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ విస్క్ చేసుకున్న పెరుగు ఉంది కదా, పెరుగు కూడా వేసుకొని ఆయిల్ ఊజ్ అవుట్ అయ్యేంత వరకు మంచిగా దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా ఆయిల్ ఎంత మంచిగా బయటకు వచ్చేసిందో. ఇప్పుడు ఇందులోకి మనము ఉడకబెట్టిన పెసరపప్పును వేసేసుకొని మసాలాలంతా కలిసేటట్టుగా లో ఫ్లేమ్లో 15 to 20 minutes లిడ్ పెట్టి మంచిగా దాల్నంతా కుక్ చేసుకోవాలి. ఎంత కుక్ చేసుకుంటే అంత బాగుంటుంది. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నేను ఇంకో 2 cups వాటర్ పోసుకున్నాను. హాట్ వాటరే పోసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్స్ అన్నీ మంచిగా ఎన్హాన్స్ అవుతాయి హాట్ వాటర్తోని. సో అంతే. ఇంకా ఫైనల్గా విప్పింగ్ క్రీమ్, ఇది ఆప్షనల్, కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొంచెం కస్తూరి మేతి, కొంచెం తురిమిన కొత్తిమీర కూడా వేసేసుకుంటే అంతే అండి. అసలు ఎంత ఈజీ తెలుసా? ఈ ప్రోటీన్ రిచ్ మూంగ్ దాల్ మఖనీని రైస్తో కానీ, చపాతీతో కానీ, రోటీతో కానీ దేనితోనైనా తినేయచ్చు. ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ దాల్ అయిపోతుంది. అసలు మళ్ళీ మళ్ళీ వదలకుండా చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.